रियासती वजीर आपाची उत्तम कुमार रेड्डी ने वाजे किया कि देवादूला प्रोजेक्ट मार्च 2026 तक मुकम्मल कर लिया जाएगा। उत्तम कुमार रेड्डी ने मुलुक जिले में आज जुमे को देवादूला प्रोजेक्ट का मुआयना किया। इस मौके पर रियासती वज़रा पोंगुलेटी श्रीनिवास रेड्डी और सीतक्का भी मौजूद थे। बाद मीडिया से बात करते हुए उत्तम कुमार रेड्डी ने कहा कि बीआरएस के दौरे हुकूमत में इस प्रोजेक्ट पर करोड़ों रुपए खर्च किए जाने के बावजूद पानी नहीं आया और 14,000 करोड़ रुपए के बिल्स अभी भी वाजिबुल अदा हैं। रियासती वजीर ने कहा कि कांग्रेस हुकूमत का मकसद तेलंगाना के देही इलाकों में तब्दीली लाना है। తప్పకుండా ఈ ప్రభుత్వం నోటీసులో ఉంది, దాన్ని కూడా పరిశీలిస్తుంది। ఇక ఏదైతే ఈ సమ్మక్క బ్యారేజీని ఏర్పాటు చేసిన తర్వాత ఏర్పాటు చేయక ముందు సుమారు 38 టీఎంసీ అంటే 38 టీఎంసీలు లిఫ్ట్ చేయొచ్చు అన్నది ఒరిజినల్ లో 1 2 3 ఫేసెస్ ద్వారా 2600 క్యూసెక్కుల్ని లిఫ్ట్ చేసే వ్యవస్థ అంటే మోటార్లు ఉన్నాయి। ఆనాడు ఆ బ్యారేజీ ఏర్పాటు చేయక ముందు 170 రోజుల్లో 38 టీఎంసీలు లిఫ్ట్ చేయొచ్చు అన్నది క్యాలిక్యులేట్ చేశారు। గౌరవ అనుభవజ్ఞులు కడియం శ్రీహరి గారు కానీ డిప్యూటీ వైస్ చైర్మన్ గారు కానీ మిగతా వారు చెప్పినట్టు ఈ బెడ్ లో నాకు తెలిసి 5 నుంచి 6 టీఎంసీలే స్టోర్ చేయగలిగి ఉంది ఇప్పటి వరకు। దానికి కారణం అటు ఛత్తీస్గఢ్ ద్వారా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం ఉంది। ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం గురించి గౌరవ మంత్రివర్యులు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యుల ఆదేశానుసారం స్పెషల్ సెక్రటరీ ఇరిగేషన్ గారు వారు కూడా ఇవాళ ఇక్కడికి రాలేదంటే ఛత్తీస్గఢ్కి వెళ్ళారు। ఆ సమస్యని శాశ్వతంగా పరిష్కరించాలని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం నైబర్ స్టేట్లతో మైత్రి బంధంతో ఆ సమస్యని పరిష్కరించే దిశగా సార్ దీన్ని మనం 5.57 ఏకర్స్ కాంటెంప్లేటర్లో ఆల్రెడీ మనం 3.16 క్రియేట్ చేసుకున్నాం సార్। తీసుకుని 2.43 25.7 అంటే 38.16 చేస్తాం సార్। అయితే ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఫేజ్ 1 ఫేజ్ 2 నుంచి లిఫ్ట్ చేస్తున్నాం సార్ 4 మోటార్స్ అంటే 24 క్యూమెక్స్ లిఫ్ట్ చేస్తే మనం 1 మంత్లో 2. చేసిండ్రు మ్యాక్సిమం 90 14 టీమ్స్ 16 టీమ్స్ 14 ఎవరు అంటే హూ ఇస్ ద చీఫ్ ఇంజనీర్ ఫర్ ద పంపింగ్ కూడా మీరే కదా। సో కాదు లాస్ట్ ఇయర్ 14 టీఎంసీ, అంతకుముందు ఇయర్ ఓకే అన్ని పూర్తయింది మొత్తం పని। అంటే అది ఒక ప్యాకేజ్ 3 అంటే దేవన్న పెట్టి పంపవుతా మనకి ఎన్కేసింగ్ చేస్తున్నాం సార్ మనం 21 లిఫ్ట్స్ అయిపోయినాయి సార్। ఓన్లీ థింగ్ ఈజ్ మనకి ఇక్కడ ఈ ఫేజ్ 1 ఫేజ్ 2 850 క్యూసెక్స్ ఇప్పుడు లాస్ట్ 5-6 నుంచి పంపింగ్ అవుతుంది। 2015లో ఫేజ్ 3 పంపోజెస్ రెడీ అయింది సార్। ఇక దేవాదులలో టాప్ ప్రియారిటీ చేసేసుకుంటే బై డిసెంబర్ వరకు చాలా వరకు మనకు దేవాదుల ఫ్రూట్స్ అనేవి మనకు వస్తాయి సార్। బట్ వాట్ ఈస్ ద డిపార్ట్మెంట్స్ టార్గెటెడ్ ప్లాన్ టు కంప్లీట్? మనం 26 దాకా పెట్టుకున్నాం సార్। 26 వరకు అంటే మోస్ట్లీ ఇయర్ 85,000 పెట్టుకున్నాం సార్। సార్ మీరు ఇక్కడ వచ్చి ప్రత్యేకంగా ఈ సమీక్షా సమావేశం పెట్టడము చాలా సంతోషకరమైన విషయం। ఒకటి ముందుగా మీరు తీసుకున్న ఒక నిర్ణయాన్ని వెల్కమ్ చేయవలసిన అవసరం ఉన్నది। రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీటిపారుదల ప్రాజెక్ట్స్ పైన త్వరితగతిన పూర్తి చేసి కొత్తగా ఆయకట్ క్రియేట్ చేసే ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తా